కాణిపాక బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం ఆలయ సమావేశ హాల్ నందు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి, ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణినాయుడు, వివిధ శాఖల అధికారులు హాజరైనారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14 నుంచి నిర్వహించు కాణిపాక బ్రహ్మోత్సవాల నిర్వహణలో భక్తుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి సూచించారు. అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ కాణిపాక బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని మొదటి అంశముగా చర్చించడం జరిగిందన్నారు. భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాదాలు అందించాలన్నారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడిని దర్శనానంతరం తిరిగి వెళ్లేంత వరకు వారి రక్షణ బాధ్యత తీసుకోవాలని జిల్లా ఎస్పీకి తెలియజేశారు. అలాగే కాణిపాకం ఆలయ పరిసర ప్రాంతాలలో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని పోలీస్ వ్యవస్థని కోరారు. విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉండాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. అరేంజ్మెంట్స్ ఎట్లా పెంచుకోవచ్చు, ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్ ఏం ఉండాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, పంచాయతీరాజ్ ఏం చేయాలి, R&B ఏం చేయాలి, రకరకాలుగా చర్చ చేయడం జరిగింది. చర్చ చేసినప్పుడు ఫ్యూచర్ కోసం ఒక వచ్చే 10 సంవత్సరాల వరకు కూడా ఇప్పటి నుంచి కొన్ని ఏర్పాటు చేయగలిగితే, అంటే ఒక ఫైర్ టెండర్ కొనడం, స్ట్రీట్ లైట్స్ పెట్టడం, కొన్ని డ్రింకింగ్ వాటర్ కోసం పర్మనెంట్గా 5-6 చోట వాటర్ కూలర్ పెట్టడం, CCTV కెమెరా కొనడం, చాలా చర్చ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా 3 మీటింగ్స్ ఉంటాయి. ఈరోజు ఫస్ట్ మీటింగ్ చేయడం జరిగింది. తర్వాత సెప్టెంబర్ 1st వీక్లో 2 తారీఖు ఇంకొక మీటింగ్ ఉంటుంది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ వాళ్ళు కూడా చేస్తారు. సో సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నది మొదటి అంశంగా చర్చించడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడికి సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించడం, సౌకర్యవంతమైనటువంటి సౌకర్యం కల్పించడం, ఆకలితో వెనక్కి పంపకుండా వారికి అవసరమైనటువంటి అన్నపానీయములన్నీ కూడా కల్పించి పంపించడం అనేది ప్రధానంగా చర్చించడం జరిగింది. కాణిపాకం దేవస్థానానికి వచ్చిన తర్వాతనే కాకుండా కాణిపాకం ప్రెమిసెస్లోకి భక్తుడు వచ్చినప్పటి నుంచి తిరిగి కాణిపాకం ప్రెమిసెస్ దాటేంత వరకు కూడా వారి యొక్క రక్షణకు సంబంధించి కానీ, వారి భద్రతకు సంబంధించి కానీ ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నటువంటి అంశం మీద నిర్దిష్టమైనటువంటి ఆదేశాలను గౌరవ ఎస్పీ గారి ద్వారా సంబంధిత శాఖ కూడా ఇవ్వడం జరిగింది.